వస్తున్నారు అత్తయ్య గారు. చెప్పండి అత్తయ్య గారు. ఏమా మీ కొత్త సంసారంలో పాలు పొంగించమని చెప్పాను కదా, ఏం చేసావు? పొంగిస్తున్నా అత్తయ్య గారు. రోజు 2 లీటర్లు పాలు తీసుకొని అవి హై ఫ్లేమ్ లో పెట్టి పొంగి పొంగి బాగా పొర్లిచ్చి మిగిలిన పాలతో కాఫీ టీలు పెట్టుకుంటున్నాం. 2 నెలల నుంచి అలా చేయటం వలన స్టవ్ బాగా కంపు కొడుతుంది. నిన్నే కొత్త స్టవ్ కొనుక్కొచ్చానండి. అయ్యో అవునా, అలా చేసావేంటమ్మా? పని పాట నేర్చుకోమని చెప్పాను కదా, మరి అదేం చేసావు? నేర్చుకుంటానండి. ఒక 5 గంటలు దేవిశ్రీ ప్రసాద్ పాటలు, ఏఆర్ రెహమాన్ గారి పాటలు అన్ని నేర్చుకొని అదంతా అయిపోయినాక పని నేర్చుకుంటాను అత్తయ్య గారు. ప్రతి రూపాయి కూడా కూడబెట్టి రూపాయి పొదుపు చేయమని చెప్పాను కదా, మరి అదేం చేసావమ్మా? అది కూడా చేస్తున్నానండి. వారానికి 1 చీరే కొనుక్కుంటున్నాను. 2 సినిమాలే చూస్తున్నాను. మీ అబ్బాయికి 1 కర్చీఫ్ కొని పెట్టానండి. అయ్యో అలాగా, అదేంటమ్మా? మా అబ్బాయి ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్పాను కదా, మరి అదేం చేసావమ్మా? చూసుకుంటానండి. మీ అబ్బాయి చేత రోజుకి 1 పూటే వంట చేపిస్తున్నాను. 1 పూటే భోజనం పెడుతున్నారు. 2వ పూట అస్సలు పెట్టట్లేదండి. అడిగినా సరే ఆరోగ్యం బాగుండాలి కదా మీరు చెప్పినట్టు. మళ్ళీ పని చేస్తున్నావమ్మా. చుట్టుపక్కల వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, చేస్తున్నావా? చేస్తున్నా అండి. నిన్న ఎదురింటి ఆవిడ వచ్చింది పలకరించడానికి. ఆవిడ మొఖానికి హబేలమని తలిపేశాను. అప్పుడు ఆవిడ మొహం చూడాలండి, మీరు చేసిన మాడిపోయిన చపాతి లాగా అయిపోయింది. అయ్యో అదేం పనమ్మా, భలే పని చేసావమ్మా. పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పాను కదా, దాని సంగతి ఏం చేసావమ్మా? చేశానండి. నిన్న వైకుంఠ ఏకాదశి కదా, మీ అబ్బాయి పాదాలకి పాద పూజ చేసి కాలు మీద కొబ్బరికాయ కొట్టానండి. వేలు చిక్కిపోయింది. ఆ మంది వేసి కట్టాను. ఏం పర్లేదులేండి, బాగానే ఉంటుంది, తొందరగా తగ్గిపోతుంది. అయ్యో భలే గోడల్లో తెచ్చుకున్నానే. అయ్యయ్యో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.